వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. ఒక నెల ముందుగానే నీట మునిగిన సంగమేశ్వర ఆలయం. ప్రభుత్వం పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కోడుమూరు పట్టణంలోని ద్వారక నగర్లో సిపిఐ పార్టీ శాఖ మహాసభలు నిర్వహణ. బనగానపల్లె వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాలిసెట్ కౌన్సిలింగ్ సెంటర్కు విశేష స్పందన. విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం. పాత్రికేయులకు సన్మానం. याचनो गृहे लक्ष्मीराष्ट्र प्रजा में गोपाय समृद्धत्वाय स्वामी సప్త నదుల సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం. ముఖ్యంగా 80 రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది 23 సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి.
కృష్ణానదికి వరదలు వచ్చాయి, తుంగభద్రా నదికి వరదలు వచ్చాయి. కానీ భీమా నది 7 నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో ఘటప్రభ అని పిలుస్తారు. ఆ నదికి వరదలు రావడం, అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి. ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో 838 అడుగులు ఇప్పటికీ. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం. ఇంకా 841 అడుగులలో వచ్చిన నీరు క్రమేణా పెరుగుతూ మంటపం వరకు వచ్చేటప్పటికి 848 అడుగులు, 50 అడుగుల మధ్యలో మంటపం మునిపోవడం జరుగుతుంది. 860 అడుగులు వస్తూనే శిఖరాన్ని చేరుకుంటాయి. శిఖరం పైన 5 అడుగులు చేరుకోగానే దాదాపు శిఖరం పైన 20 అడుగుల నీళ్లు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు వర్ష ఋతువు ప్రారంభం కాలేదు. జూలై నెల వర్షాలు, ఆగస్టు నెల వర్షాలు, సెప్టెంబర్ నెల వర్షాలతో అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, రైతులకు మంచి కాలంగా ఉంటుంది. సంగమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి. జూలై 7వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండగ అయింది. వరద జలాలు రాకపోతే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా చేసేవాళ్లము. వేలాది మంది వచ్చేవాళ్లు. ఈ సంవత్సరం వరద జలాలు రావడంతో ఎగువన పుష్కరఘాట్ ఉమామహేశ్వరాలయం ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏరు ముందా ఏకాదశి ముందా అని పోటీ పడతాయి. ఈసారి ఏరే ముందు వస్తుంది. ఏకాదశి జూలై 7వ తేదీ వస్తుంది. మామూలుగా అయితే ఏకాదశి పండుగ వచ్చిన తర్వాత సంగమేశ్వరాలయం మునిగేది. జూలై 15 నుంచి జూలై ఆఖరి లోపల ఒక్కో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో, 2వ వారంలో, 3వ వారంలో మునిగి 8 నెలల నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈరోజు జలాదివాసం అవుతుంది. స్వామివారు జలాదివాసంలో చేరుకుంటారు. అందరికీ మళ్లీ పునర్దర్శన భాగ్యం ఫిబ్రవరి మార్చి నెలల్లో శివరాత్రి ముందు గాని శివరాత్రి అయినాక గాని జరగడం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. తెలకపల్లి రఘురామ శర్మ, సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు, సంగమేశ్వర క్షేత్ర పురోహితులు, నంద్యాల జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పొగాకు రైతులు నిలువున ముచ్చేస్తున్నటువంటి ఐటీస్ కంపెనీలు, జీపీఎస్ కంపెనీల పైన ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తూ ప్రధానంగా ఈరోజు రైతులు 6 పండించినటువంటి పొగాకు బ్యాళ్లను తడిచినాయని, వాటి బ్లాక్ రంగు వచ్చినాయని ఈ రైతులకు రిటర్న్ పంపడం జరుగుతుంది. అలాగే ఏవైతే కంపెనీలు 18,000 నుంచి 15,000 చొప్పున ఇస్తామని చెప్పినటువంటి కంపెనీలు మరి ఈనాడు 12,000కు 7,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అలాగే పంట దిగుబడి వచ్చిన రైతుది మేము ఇంతవరకే నిమిత్తం పెట్టాము, మేము కొనేది 10 క్వింటాలని వాటి ఎగస్ట్రా పంట వచ్చినటువంటి వాటి పంటను కూడా రిటర్న్ పంపించే పరిస్థితి ఈరోజు నంద్యాల జిల్లాలో కనపడుతుంది. అలాగే ఈరోజు రైతులు పండించిన ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వస్తుంటే వాటి నెమ్ము శాతం ఉందని రైతుల ట్రాక్టర్లను రిటర్న్ పంపడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లాలోని బణయంపల్లె కానీ, గోస్పాడు మండలం కానీ, కోయిలకుంట్ల మండలం, అలాగే ఆళ్లగడ్డ మండలం, ఆత్మకూరు, బండి ఆత్మకూరు ఇలా గలేముల ప్రాంతాల నుంచి రైతులు పండించిన పంట పొగాకు దాన్ని రిటర్న్ పంపడం జరిగింది. ఇంత దుర్మార్గంగా రైతులపైన కంపెనీలు వ్యవస్థ వ్యవహరిస్తుంటే ఈనాడు జిల్లాలో ఉన్న యంత్రాంగం మరి ఎందుకు రైతాంగం పట్ల వహించకున్నది? ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అలాగే ఈరోజు కల్తీ మందుల వలన రైతులు నిలువున ముంచేస్తున్నాయి. ప్రైవేటు వడ్డీలకు తెచ్చి వేలకు వేలు పెడుతున్నా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. అలాగే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగ పరిస్థితి
రైతులు గైలేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఎక్కడ చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు వరి ధర కానీ మిర్చి ధరలు మిరుగునా ముంచేస్తున్నాయి. మిర్చి రైతులను 11,780 రూపాయలు చొప్పున ఉంటే కొనుగోలు చేసి ప్రభుత్వం అందిస్తానన్నది. మరి ఈరోజు 10,000 రూపాయలు కొనుగోలు చేస్తారు. 6,000, 9,000 వరకు మిర్చి ధర పోయింది. వాటికి చెప్పిన ధరను రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి 11,780 రూపాయలు చొప్పున కట్టిస్తామన్నది. మరి ఇంతవరకు మిర్చి రైతులను కూడా ఆదుకోలేదు. నంద్యాల జిల్లాలోని దాదాపు 70,000 వరకు మిరప రైతులు ఉన్నారు. వాటి రైతులను కూడా ఎక్కడ కానీ కలెక్టర్ కానీ స్పందించి ఆ రైతులకు నష్టపరిహారం అందించిన పరిస్థితి లేదు. రైతుల పొగాకు పైన ఈరోజు స్పందించాలని గుంటూరులోని బోర్డు కమిటీ మీటింగ్ వేశారు. రాష్ట్ర కమిషనరు అలాగే దానికి ఉన్నటువంటి బోర్డు కమిటీ మెంబర్స్ చెప్పారు. కానీ గత 2 నెలల కాలం నుంచి ఇంతవరకు పొగాకు రైతుల పైన ఏ మాత్రం స్పందించే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ప్రతి జిల్లాలో ఈరోజు వర్షాపాతం నమోదైంది. ఆ పొగాకు రైతులు ఇప్పటికీ తడుస్తున్నాయి. కానీ వాటిని ఎక్స్ప్రెస్గా కంపెనీలకు దాన్ని ఎగుమతి చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము దీనిపైన డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్కు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శాఖ మహాసభలు ఈ ఖాళీలు ఏర్పడినటువంటి చేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ గారికి, అలాగే చేత రాష్ట్ర అధ్యక్షుడు మహాసవన్న గారికి, ఏఐసేపు జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి గారికి, కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ 100 సంవత్సరాల నుండి బడిగిన వర్గాలకి పేదల కోసం, వృత్తి కోసం, గుడ్డ కోసం, భూమి కోసం ఏ పార్టీ అయినా ఉందంటే ఒక ఎర్ర జెండా పార్టీ మాత్రమే ఉందని మీకు సభావంగా తెలియజేసుకుంటున్నా. నిత్యం పేదవానికి కూడు గాని గుడ్డ గాని ఏ సమస్య వచ్చినా, పేద ధరలు పెట్టినా, గ్యాస్ పెరిగినా, పింఛన్లో రేషన్ కార్డులు కావాలన్నా పేదవాని కోసం పోరాడే పార్టీ అంటే ఒక ఎర్ర జెండా పార్టీ మాత్రమే. ఇంతవరకు కూడా ఎక్కడ వాడగా దేశంలో ఎక్కడ పేదలుంటే ఆ పేదల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్ర జెండా పార్టీ మాత్రము ఈ శుభంగా తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నారు, ఈరోజు ఏమడినా కూడా ఆ రోజు ఓట్ల కోసం ఎంతో మంది కొన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. ఆ రోజు ఏం చెప్పారు? కూటమి ప్రభుత్వం మనం అధికారంలోకి వస్తే 3 సిలిండర్ల గ్యాస్ ఫ్రీ, ఉచిత బస్సు మహిళలకు అన్నారు. రైతులకు వస్తే అన్నదాత సుఖీభావం అన్నారు. అన్న సుఖీభావం ఏమాత్రం పడడం లేదు. నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు పెంచారన్నారు. అది లేదు. 18 సంవత్సరాలు దాటిన మహిళకి నిరుద్యోగ వృత్తి 15 అన్నారు. అది మాత్రం ఏమాత్రం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, పేదవానికి కళ నిజం కావాలంటే ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పారు? ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఖచ్చితంగా పేదవానికి సాయం చేస్తామని ఆ రోజు మాటలు చెప్పారు. ఇంతవరకు కూడా ఏ పేదవానికి వచ్చి సంవత్సరం ప్రభుత్వమే వచ్చి కానీ ఎవరికి కూడా ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుండి ఏ సాయం చేయడం లేదు. కానీ ఒకటి ఏం చేశారు? ఆయన మాత్రం ఒక పింఛను మాత్రం 1,000 రూపాయలు పెంచాడు. అదే మాత్రం కానీ ఏ మాత్రం ఇచ్చిన హామీలు ఏ మూలంగా కూడా మనకి చేయలేదు. కానీ అలాంటి వల్లగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం ఎల్లవేళగా పనిచేస్తుంది. మీ సమస్యలు ఉంటే కూడా ఈ కాలనీ నాయకత్వం, కొత్త నాయకత్వం అనుకుంటాం. మీ కొత్త నాయకత్వంలో ఈ కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి. మీ కుటుంబ సమస్యలు ఉంటే కూడా ఏమన్నా స్కూల్ ఫీజు కానీ ఏ రకంగా ఉన్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీ దృష్టి తీసుకురండి. మీ వెళ్ళవేళగా మీ పేదల కోసం అర్ధరాత్రి ఫోన్ చేయండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం తెలియజేసుకుంటున్నాను. సిపిఐ పార్టీ శాఖ సందర్భంగా శాఖ ఈరోజు కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల కార్యదర్శి రాజు గారు చెప్పారు. మీకు అన్నీ ఆయన చెప్పినట్టు కొద్దిగా బాగా మీరు ఆలోచన చేసి చెప్పండి. అధికారంలో రానిక ఎన్నో పార్టీలు, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ చెప్తాయి. కానీ ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళు ఉండరు. దేనికన్నా మేము పిలిస్తే పలుకుతాం. మేము కమ్యూనిస్ట్ పార్టీలం. దానికి సంబంధించి మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము వచ్చేసి మనకి నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వలేదు. గ్రామంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. అందుకు కానీ ఇంకోటి ఉచిత బస్సు అన్నాడు, ఆగస్టు 15 అన్నాడు. ఇంకా ఇడసలేదు. ఇంకా ఆగస్టు 15 రాలేదు. అదొకటి.
వచ్చేసి మీకు అన్న ఇప్పుడు చెప్పినట్టు మండల గారి రాజు చెప్పినట్ల ఎల్లవేళ మీకు పార్టీ అండగా ఉండేదంటే ఒక సిపిఐ పార్టీ. ఎనీ టైం మీకు 24 అవర్స్లో మేము నాయకత్వంగా అందుబాటులో ఉంటాం. ఏ సమస్య మీదైనా కానీ పిల్లలు మీకు ఫీజులు తగ్గించడానికి కానీ ఏఎస్ తరఫున మన రంగస్వామి ఉన్నాడు. మీకు ఏ సమస్య వచ్చినా మేము ముందు ఉంటాము. మేము దేనికి వెనకాడం ఒక ఎర్రజెండా తప్ప పోరాటం చేసేది ఏ పార్టీ లేదు. ఈ 2 నాళ్ళు 5 ఏళ్ళ ఈ ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి పోతాయి. ఏ పార్టీ అయినా కానీ ఎల్లవేళగా మనది ఉండేదంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ. 100 సంవత్సరాలు జరుపుకున్న పార్టీ అంటే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ. దీనికి మేము చెప్తూ ఈ అవకాశం మీకు అందరికి పెద్దలకి విప్లవ వందనాలతో సెలవు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ కాలంలో పేదవాళ్ళ కోసం ఎన్నో పోరాటం చేసింది. గతంలో కూడా సౌలభ్య నగర్లో మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫునే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేదలు ఎవరైతే ఉంటారో ఆ పేదల కోసం ఎర్రజెండా పార్టీ పనిచేస్తుంది. పేదవానికి ప్రభుత్వం చెప్పినట్టునే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల ప్రాంతాల్లో 3 సెంట్లు చెప్పడం జరిగింది. ఈ శాఖ సంబంధించి కాలనీ సంబంధించి ఇక్కడైతే నిరుపేద వాళ్ళు ఉంటారో ఇక్కడ ఇంకో కుటుంబానికి 2 కొడుకులు ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకులకి ఏం లేకుంటుంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ దృష్టి తెస్తే ఖచ్చితంగా 2 సెంట్ల స్థలం ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టి అదే విధంగానే పేదవాళ్ళ కోసం ఎలవేళ పనిచేస్తుంది. ఇక్కడ ఉంటే బుడదంగళ్ళ కాలనీ కానీ ఈ కాలనీ ఎవరైనా కానీ పార్టీ కోసం పార్టీ సభ్యత్వం కానీ తీసుకోండి. దాని గురించి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి. మీ కుటుంబ సంస్థలు కూడా ఇందాక చెప్పాము. కమ్యూనిస్ట్ పార్టీ కోసం మీరు అందరూ తెలుసు, మీకు అందరూ తెలుసు. నిత్యం పోరాడేది ఎల్లవేళగా ఏ పదవులు ఆశయకుండా నిత్యం పేదల కోసం పనిచేసే పార్టీ ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి పార్టీని మీరు అందరూ ఆదరించారని ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి జయప్రదం చేసడానికి మీకు అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకంగా దుఃఖాంతరకుంటూ విస్తరిస్తున్నాం. శాఖ మహాసభ అధ్యక్షత వహించినటువంటి కొండపేటలో ప్రస్తుతానికి ఇదే మొదటిసారని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ శాఖ మహాసభకు అందరూ కలిసి కట్టుగా మన హక్కుల సాధన కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ శాఖ మహాసభలతో పాటు జిల్లా మహాసభలు, మండల మహాసభలు ఉన్నాయి కనుక అవన్నీ జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. కీర్తిశేషులు పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు దాదాపు 40 సంవత్సరాల క్రితము వాసవి పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీ ఏర్పాటు చేసి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతున్నా కౌన్సిలింగ్ కోసము పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోసము ఇతర ప్రాంతాలకు పోయి పిల్లల తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి సమస్య లేకుండా ఈరోజు మన గౌరవ మంత్రి గారు బనగానపల్లిని పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినారు. అందువల్ల చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే దూర ప్రాంతాలకు పోయి కౌన్సిలింగ్ పోయి అక్కడ చాలా ఇబ్బందులు పడి
ఒకవేళ సర్టిఫికేట్ తీసుకోపోయినా మర్చిపోయినా ఆ ఇబ్బందులు గురి కాకుండా దగ్గర ప్రాంతంలో ఏర్పాటు చేసి మాకు ఈరోజు మంచి సౌకర్యం ఏర్పాటు చేశారు. అందుకు గౌరవ మంత్రి గారు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కాలేజీ ఏర్పాటు 40 సంవత్సరాల ఇబ్బందులు లేకుండా ఈరోజు చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మనం ధన్యవాదాలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కౌన్సిలింగ్ ఇక్కడే ఏర్పాటు చేసి ఇదే కంటిన్యూషన్ చేయవలసిందిగా నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా, కౌన్సిలింగ్ కూడా ఏదన్నా భోజన వసతి అయినా కూడా ఏర్పాటు చేయకుండా దగ్గర ప్రాంతం కాబట్టి పోయి తినేసి రాని కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మంచి అవకాశం మాకు కల్పించినటువంటి గౌరవ మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఏర్పాటు చేసిన వీళ్ళందరూ తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లల తరఫున కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా మన బీసీ జనార్దన్ మినిస్టర్ గారికి శుభాభినందనాలు. ఈడ మనం ఐటీఐ పెట్టినందుకు, పాలిటెక్నిక్ పెట్టినందుకు ప్రతి ఆడపిల్లలకు మగవాళ్లకు ప్రతి ఒక్కరికి సులభంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. వాతావరణం అన్నీ బాగున్నాయి. దగ్గర పేరెంట్స్ లేకుండా కూడా రావచ్చు. ఏదైనా కానీ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మన బీసీ జనార్దన్ మినిస్టర్ గారికి ప్రత్యేక మరీ ధన్యవాదాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు స్థాపించిన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి కూడా ధన్యవాదాలు. ఆయన చేసిన సేవ మరవలేనిది. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాళ్ళు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసిన వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చాలా వసతిగా ఏర్పాటు చేసిన మన మినిస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ అమ్మాయిలందరికీ కూడా చాలా సౌకర్యంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ దూరంగా వెళ్లకుండా నంద్యాల, కర్నూలు మరియు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ జిల్లా టెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు వెంకట సుబ్బయ్య గారికి చాలా ధన్యవాదాలు. కౌన్సిలింగ్ వచ్చినా సార్, ఇక్కడ అన్నీ త్వరగా పూర్తి చేశారు. క్వాలిఫైయింగ్, వెరిఫికేషన్ అవన్నీ బాగానే చేశారు. ఈ కళాశాల వచ్చేసి అంతా నీట్గా ఉంది, బాగా ఉంది. మా సీనియర్స్ నంద్యాల, బేదంచర్ల అట్లా కౌన్సిలింగ్ చాలా దూరం ఉంది అని చెప్పినారు సార్. కానీ ఇక్కడ వచ్చేసరికి మాకు తొందరగా దగ్గరగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం సార్. కాకపోతే ఇక్కడ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వాసవి పాలిటెక్నిక్ సార్, బనగానపల్లి వాసవి పాలిటెక్నిక్ సార్. అట్లు బాగానే ఉన్నాయి సార్. కౌన్సిలింగ్ ఏర్పాటు చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గారు సార్కి, కళాశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం అందరికీ. నా పేరు హర్షిత్. నేను ఇక్కడ వాసవి పాలిటెక్నిక్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎంతోమంది హైదరాబాద్, నంద్యాల, కర్నూలు అని వెళ్తున్నారు. కానీ వెంకట సుబ్బయ్య గారి దయ వల్ల మనకి ఇక్కడనే మన బన్యాన్పల్లిలో మనకి అందరికీ దగ్గరగా ఉన్న కాలేజీలో చదవగలుగుతున్నాము. ఎంత పేద విద్యార్థులైనా, ఎంతటి వారైనా ఇక్కడ కాలేజీకి వస్తున్నారు, చదువుతున్నారు. రెడ్డి గారి దయ వల్ల మనకి ఇక్కడ కాలేజీలో కౌన్సిలింగ్ అలాగే ఎగ్జామ్ రాయడానికే సులువు అవుతుంది. ఆయనకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా ఎంతోమంది ఇక్కడ చదివిన పాలిటెక్నిక్లో చదివిన వాళ్ళ వల్ల ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, మన సిటిజన్స్ అందరూ ఎంతో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఎంతో శాలరీతో ఇప్పుడు ఆనందంగా గడుపుతున్నారు. మోటార్స్ విద్యార్థులు మంచి స్థాయిలో ఉండడంతో పాటు శాలరీస్ అండ్ ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ నుంచి మంచి పోర్షన్స్ నుంచి ఉండడము, వాళ్ళు ఆనందంగా ఉండడం. ఈ కాలేజ్ ప్రస్తుతం 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండడం, అలాగే అట్మాస్ఫియర్, ప్రశాంతత వాతావరణంలో ఇంత పెద్ద కాలేజ్ అందరు చదువుకోనికే ల్యాబ్స్, క్లాసులు, మంచి స్టాఫ్తో పాటు కూడిన ఉంది. అందుకని ఇక్కడ విద్యార్థులందరికీ చాలా సౌకర్యంగాను చదువుకోవడానికి వీలుగాను ఉంటుంది. నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయులు ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాయి. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. నంద్యాల జిల్లా సంచాలక్ శ్రీ
చిలుకూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీరామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అధినేత శ్రీ శ్రీరామకృష్ణారెడ్డి గారు, శాంతినికేతన్ పాఠశాలల అధినేత శ్రీ సుధాకర్ మరియు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూలు విభాగ్ సహా సంపర్క్ ప్రముఖ్ శ్రీ పరశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వారిని అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి విలేకరుల మిత్రులందరికీ కూడా నా నమస్మాంజలు. చాలా సంతోషం. ఈరోజు పాత్రికేయులందరినీ కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించి వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునే అవకాశాన్ని వాసు కల్పించినందుకు, అలాగే వారి టీంని అందరినీ కూడా అభినందిస్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులని గమనించవలసినటువంటి పరిస్థితుల్లో మనం విలేకరులుగా ఒకరి మీద ఒకరిని విమర్శించుకోవడం మొదలుపెట్టాము. ఈ మధ్యలో నేను వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటే చాలా వరకు అవి వస్తూ ఉన్నాయి. దానివల్ల మనం మన నిజ జీవితంలో చేయవలసినటువంటి విధి విధానాలను మనం మర్చిపోయినట్లు అవుతుంది. అలా కాకుండా అందరూ కూడా వృత్తిలోకి ప్రవేశించారు, కొంత త్యాగం చేయాలి అన్నటువంటి ఆలోచన విలేకరికి రావాలి. ఆ త్యాగ ఫలితమే సమాజానికి మంచి చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఒకవైపు విషయాలను కనుక్కోవడం కోసం వెళ్ళినప్పుడు చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. అలాగే సమయం మనకి కరెక్ట్గా ఆ సమయంలో మనకి దొరకకపోవచ్చు, ఎంతో కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భరిస్తూ మంచి విషయాలని సమాజానికి అందించేటువంటి బాధ్యత విలేకరుల మీద ఉంది. అలాంటి బాధ్యతతో మనం ముందుకెళ్ళగలిగితే సమాజం మొత్తం కూడా మనల్ని హర్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా అతిరథ మహారథులు లాంటి సీనియర్ పాత్రికేయుల ముందు మాట్లాడడం కూడా కష్టమే మాకు. అయినప్పటికీ అవకాశం ఇచ్చారు కాబట్టి సో మీ అందరినీ ఈరోజు ఈ ఉదయం మీ అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, మీ అందరితో కలిసి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం ఇదొక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి వాసు గారు, వారి గురించి ఒక మాట చెప్పి, అయినా సరే ఇప్పుడు రోజు ఆఫీస్లో మేము కూర్చోవాలంటే, మా చైర్లో మేము కూర్చోవాలంటే కూడా భయం ఉంది. ఎవరు వస్తారో అడుగుతారో, ఎలా ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే ఇంకొక రకమైనటువంటి బాధలు మనందరికీ తెలిసినవే. గారు ఏదైనా విషయం అంటే ఆత్మీయంగా లోపలికి పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి కావాల్సింది చేసి, అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వాసు గారు. ఏ కార్యక్రమం చేపట్టినా సమాజానికి ఉపయోగపడేదో లేకపోతే లాభం పొందేటువంటి కార్యక్రమాలకు ఏ రోజు కూడా మా దగ్గరికి రాలేదు. మరి ఇంత ఇనిషియేటివ్ తీసుకొని సేవ చేస్తున్నటువంటి వాసు గారికి, మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఇలాంటివి, ఎందుకంటే అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి, టెక్నాలజీ యాడ్ అయింది, మోడర్నైజేషన్ అయింది, అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే జర్నలిజం కూడా మార్పులు వచ్చాయి. ఈ వచ్చినటువంటి మార్పులు ఎప్పుడు కూడా మంచికి ఉపయోగపడాలి, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, జర్నలిజం పేరిట జరిగేటువంటివి. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, అదేదో అయిపోయింది మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనకుండా, మీకు ఇంకా బాధ్యత ఉంది, మీరు ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పుకోకుండా, ఇప్పుడు ఉన్నటువంటి దారి కరెక్ట్ కాదు, దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. సీనియర్స్ వీళ్ళ అదృష్టం పివి నరసింహారావు కాలం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు పివి నరసింహారావును ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే పొలిటికల్ లీడర్లు మీడియా సమావేశాలు జరపడం లేదు, ఏదో జరిగిపోతుంది, దాన్ని ఈడ అనవసరం మనం మాట్లాడడం. పెద్ద పెద్దలను ఒక రోజు ఒక విఐపి వస్తున్నారంటే 3 రోజుల నుంచి పేపర్లు చదివేవాళ్ళం, ఏం ప్రశ్న అడగాలి.
మళ్ళీ ఒక మిత్రుడికి కూడా తెలుసు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానని చెప్పి. ఆ మిత్రుడి కంటే బెటర్ అయిన ప్రశ్న అడగాలని ఒక 10 మంది 15 మంది పాత్రికేయులు వస్తే అందరం పోటీ పడేవాళ్ళం. ఒక 5-10 ప్రశ్నలకు వాళ్ళకు కూడా మొత్తం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సమాచారం వల్ల బయటకు వచ్చేది. అది ప్రశ్నించడం వల్ల ఏమంటే నెగిటివ్ వార్తలు కూడా సిద్ధమయ్యేది. కాబట్టి జర్నలిజం అనేది 1-2 మైనస్ ఉండొచ్చు, కానీ దాన్ని డామినేట్ చేస్తున్నాయి కొద్ది పరిస్థితులు. అది బాధాకరము. జర్నలిజం సూర్యచంద్ర వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఒక నెల ముందుగానే నీట మునిగిన సంగమేశ్వర ఆలయం. ప్రభుత్వం పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కోడుమూరు పట్టణంలోని ద్వారక నగర్లో సిపిఐ పార్టీ శాఖ మహాసభలు నిర్వహణ. బనగానపల్లె వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాలిసెట్ కౌన్సిలింగ్ సెంటర్కు విశేష స్పందన. విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం. పాత్రికేయులకు సన్మానం.